వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క ఫైనల్కి అయితే రిలీజ్ అయింది. అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే ఇంకా త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన వాటికి వేటిని కన్సిడర్ చేశారు, వేటిని కన్సిడర్ చేయలేదు, అండ్ ఎవరికి రిఫండ్ వస్తుంది, ఎవరికి రిఫండ్ రాదు, అండ్ ఫైనల్కి మారిన తర్వాత మీ స్కోర్ ఏమవుతుంది అనే విషయాలు ఇక్కడ డిస్కస్ చేద్దామండి. మనం చాలా పేపర్స్ అయితే డిస్కస్ చేసాం, చాలా వరకు దాదాపుగా అన్ని పేపర్స్ నేను టచ్ చేశానండి. ప్రతి ఒక్క రెస్పాన్స్ షీట్ కూడా మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, అండ్ ఆబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయడానికి చెప్పాను. అండ్ చాలా వరకు అవే అంటే వచ్చాయండి, ఒకటి రెండు కొంచెం మిస్ అయ్యాయి. 90% వరకు కూడా మనకు నేను ఏవైతే చెప్పానో వాటిలో వచ్చాయండి. అంటే ఇది ఆన్సర్కి ఫైనల్ మారడం కానీ, లేకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ జరిగిందండి. కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం కూడా జరిగింది. సో అవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ద హైకోర్ట్ ఆఫ్ ఏఎఫ్పి కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ August 20 to August 24. సో దీస్ ఆర్ ద వేరియస్ పోస్ట్స్: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, లైట్ వెహికల్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ నోటిఫైడ్ బై నోటిఫికేషన్. సో అవి జరిగిన తర్వాత సో ఎన్ని ఆబ్జెక్షన్స్ వచ్చాయని అంటే 280 టోటల్ 87 క్యాండిడేట్స్ నుంచి మనకు ఈ అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఈ 10 క్యాండిడేట్స్ 810 క్యాండిడేట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చేసి 287 అండి. 287 క్వశ్చన్ ఐడీస్ అనమాట. అంటే కొందరు మల్టిపుల్గా 2 to 3 కూడా చేసి ఉంటారు కదా అబ్జెక్షన్స్. సో అందుకని మనకి ఏమైంది, మొత్తం మీద అయితే 287 క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ ఐడీస్, 287 క్వశ్చన్ ఐడీస్ ఆబ్జెక్షన్స్ రైజ్ చేయబడ్డవి అనమాట. అయితే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయబడ్డ తర్వాత అందులోంచి 38 క్వశ్చన్స్ని మాత్రమే వాళ్ళు వ్యాలిడ్గా తీసుకున్నారండి. అంటే మిగతా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఇన్వాలిడ్ అనమాట. అంటే వాళ్ళకి మార్చట్లేదు వాటికి. సో 287లోంచి సో ఓన్లీ 37 వర్ కన్సిడర్డ్. అర్థమవుతుందా అండి? సో అది. సో 149 క్వశ్చన్స్ ఆర్ గోన్ ఇన్ వైన్. అంటే వాటికి ఏం ఇది లేదనమాట. సో వీళ్ళకి ఎవరికి కూడా మనకేమంటారు వీళ్ళకి ఎవరికి కూడా రిఫండ్ రాదండి. సో ఈ 249 మెంబర్స్కి రిఫండ్ రాదు. సో ఈ 38 మెంబర్స్కి కాదు, 38 క్వశ్చన్ ఐడీస్, ఎవరైతే ఈ 38 క్వశ్చన్ ఐడీస్ రిలేటెడ్గా ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమంది రైజ్ చేసినా వాళ్ళకైతే రిఫండ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ 38 క్వశ్చన్స్లో కూడా సో క్వశ్చన్ ఐడీస్ ఇక్కడ ఇచ్చారు 38. అందులో 12 ఆర్ ఆల్టర్డ్ ఆర్ చేంజ్డ్. ఈ 38 క్వశ్చన్స్లో మీరు చూసుకున్నట్లయితే 12 క్వశ్చన్స్కి ఆన్సర్కి చేంజ్ అయిందండి. సో ప్రైమరీ కీలో ఇచ్చింది ఇది, మీకు రెస్పాన్స్ షీట్లో ఇచ్చింది ఇది, ఇప్పుడు వాళ్ళు ఫైనల్కి కన్సిడర్ చేస్తున్నది ఇదనమాట. సో ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు రాంగ్ అవుతాయి, ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళే రైట్ అవుతాయి. రైట్. అండ్ ఈ 12 క్వశ్చన్స్, సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. అండ్ ఈ 12 క్వశ్చన్ల తర్వాత ఈ 8 క్వశ్చన్స్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారండి. మల్టిపుల్ ఆన్సర్స్ అంటే ఇప్పుడు ఇది ఆన్సర్ ఇచ్చారు, ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఆన్సరే. రైట్. ఇంతకుముందు అనంతగిరి హిల్స్ ఇచ్చారు, ఇప్పుడు ఇది ఆన్సరే. నల్లమల హిల్స్ పెట్టిన వారికి మార్క్ వస్తుంది, అనంతగిరి పెట్టిన వాళ్ళకి మార్క్ వస్తుంది. సో ఈ విధంగా ఇవి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే డబుల్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఉన్నాయండి. అండ్ ఈ 8 తర్వాత ఇంకా ఈ క్వశ్చన్ ఐడీస్ మాత్రం డిలీట్ చేయడం జరిగిందండి. సో ఇవేంటంటే డిలీటెడ్. సో ఈ క్వశ్చన్స్లో క్వశ్చనే రాంగ్ ఉండొచ్చు, అసలు ఆన్సర్ లేకపోయి ఉండొచ్చు, సో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఉండొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో వీటి అందరికీ సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అంటే అయితే మార్క్స్ యాడ్ చేయడం అయినా జరుగుతుంది, లేకపోతే 80 మార్క్స్కి ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేయడం అయినా జరుగుతుంది. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చూడండి, ద హైకోర్ట్ హ్యాస్ ఫర్దర్, సో ఇక్కడ చెప్పారు కదా చూడండి, ద హైకోర్ట్ ఫర్దర్ రిజాల్వ్ దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ విచ్ ద క్వశ్చన్స్ ఆర్ డిలీటెడ్ అవార్డింగ్ ఆఫ్ మార్క్స్ షుడ్ బి ఎట్ రేషియో ప్రపోర్షనేట్లీ టు ద 80 క్వశ్చన్స్. సో ప్రపోర్షనేట్గా 80 క్వశ్చన్స్కి ఇస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన పేపర్లో 2 క్వశ్చన్స్ డిలీట్ చేయబడ్డాయి అనుకోండి. సో మీరు 78కే ఆన్సర్ చేశారు, మీకు 78కి 78 వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని 80 లాగా తీసుకుంటారు కాబట్టి మీకు 80 వచ్చినట్టుగా తీసుకుంటారు. సో ప్రపోర్షనేట్గా తీసుకుంటారని చెప్తున్నారు. Right. So and High Court has further directed implementation of normalization to all the questions. So multi session జరిగాయి కాబట్టి నార్మలైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు.
And the High Court was further directed to refund the fee with charges collected from the candidates who raised the above 38 valid objections through the same manner in which the objections fee of 100 rupees was paid. So ఆ 38 క్వశ్చన్స్కి రేజ్ చేసిన వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫీజు వాళ్ళు రిఫండ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ ఆబ్జెక్షన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, దీనికి మారిందండి. ఈ క్వశ్చన్ ఐడి చూడండి 111 కదా, ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఉంటే టెక్నిక్స్ అని చెప్పేసి ఆన్సర్ మార్చారండి. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సో ఈ క్వశ్చన్ అండి డిస్క్రిప్షన్స్ అనే ఉన్నదాన్ని మనకు ఆన్సర్ టెక్నిక్స్గా మార్చడం జరిగిందండి, రైట్. సో ఇక్కడ ఏం మార్చారు చూద్దాం. సో ఇక్కడ థర్డ్ బిట్ కదండి, 77 అంటే ఎక్కడ వచ్చింది 77, క్వశ్చన్ నెంబర్ 73, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. ఓకే ఇదండి, ఇది ఇక్కడ ఏమంటున్నారంటే ద ఆథర్ మైట్ ఆల్సో ఎంప్లాయ్ డాష్ సచ్ యాజ్ గస్టేటరీ ఆర్ olfactory imagery to appeal to the senses of taste or smell, సో మేకింగ్ ద సీన్ మోర్ ఇమర్సివ్. అయితే మనం అందులో ఆ యొక్క ఇప్పుడు ఆథర్ గురించి చెప్తున్నాం కదా, అంటే ఒక బుక్ రాసేటప్పుడు మనం ఆ సీన్లో ఆ దృశ్యంలో అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ కంటెక్స్లో మనం మరీ మునిగిపోయేలాగా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. సో డిస్క్రిప్షన్స్ అనేది అంటే ఇక్కడ ఏంటంటే టెక్నిక్స్ అనేది మోర్ సూటబుల్గా వస్తుందని చెప్పేసి ఇది చేశారు. యాక్చువల్లీ డిస్క్రిప్షన్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు, ఎంప్లాయ్ మోర్ డిస్క్రిప్షన్స్ అని కూడా అనొచ్చు, బట్ సో దీనికి ఆన్సర్ మాత్రం ఈ విధంగా మార్చేయడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ద వన్ రూమ్డ్ హట్ ఇది ఉంది కదా, వన్ రూమ్డ్ హట్ ఉంది కదా, సో దీనికి 2 ఆన్సర్స్ ఇచ్చారండి, అండ్ ఫ్యామిలీ అనేది కూడా ఆన్సర్ ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఒకసారి అక్కడ చూసేసి మనం ఇక్కడికి వచ్చేద్దాం, రైట్. వన్ రూమ్డ్ హట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉందండి వన్ రూమ్డ్ హట్. సో వన్ రూమ్డ్ హట్ అనేది ఇంతకు ముందు ఇచ్చిన ఆన్సర్, ఇప్పుడు ఏమంటున్నారంటే వన్ రూమ్డ్ హట్తో పాటుగా అండ్ ఫ్యామిలీ కూడా ఆన్సర్ అని చెప్పి అంటున్నారు. సో ఎందుకు అంటున్నారు ఇక్కడ చూద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ద రమేష్ అండ్ ఫ్యామిలీ లివ్ ఇన్ వన్ రూమ్డ్ హట్. యాక్చువల్లీ రాదు, ఇక్కడ ఏ వస్తుంది, ఈయన వన్ రూమ్డ్ హట్, ఈయన స్మాల్ రూమ్ అంటారు కదా, సో ఆ విధంగా. అయితే ఇక్కడ రమేష్ అండ్ ఫ్యామిలీ కాకుండా అలాంగ్ విత్ ఫ్యామిలీ అని ఉంటే బాగుండేదండి. సో ఇది నేను చెప్పినప్పుడు సో నేను యాక్చువల్లీ ఏంటంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ అంతగా అది చేయలేని ఇది అని చెప్పాను నేను, బట్ ఇది కూడా కరెక్టే అండి, ఎందుకంటే అలాంగ్ విత్ ఫ్యామిలీ అని ఉంటే బాగుండదు కాబట్టి. సో ఇది పెట్టిన వాళ్ళకి మార్క్స్ వస్తాయి అండ్ ఇది పెట్టిన వాళ్ళకి మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినిమా. ఇక్కడ కీన్నెస్ అనే ఉన్న ఆప్షన్ని విజ్డమ్ అని మార్చారు. సో ఇక్కడ చూసుకుందాం అసలు కీన్నెస్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ మార్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉంది, ఇక్కడ చూడండి కీన్నెస్ అనే దాన్ని మనకు విజ్డమ్ అని చెప్పి మార్చారు. 21st షిఫ్ట్ 2 క్వశ్చన్ అనమాట ఇది. సో ఎందుకు మార్చారు చూద్దాం. ఇందాక మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కూడా 2 చెప్పాను కదండి. ఇక్కడ ద వన్ రూమ్ హట్ అనేది 23rd ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ అండి. సో 23rd ఫస్ట్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఇది చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాను మీకు, ఈ డిస్క్రిప్షన్స్ టెక్నిక్స్ అని చెప్పాను కదా, ఇది ఎవరిదంటే 23rd ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళండి. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు షిఫ్ట్ కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ 21st సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఈ కీన్నెస్ విజ్డమ్ అనే క్వశ్చన్ వచ్చిందండి. సో 21st సెకండ్ షిఫ్ట్ వాళ్ళ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. ప్రూడెన్స్ అంటే జనరల్గా ఏంటంటే ప్రూడెన్స్ అంటే మనకు విఘ్నత అంటారు కదా, విఘ్నత. సో విఘ్నత అంటే విజ్డమే కదండి. సో విజ్డమ్ని ఇదే మోస్ట్ అప్రోప్రియేట్. కీన్నెస్ అన్నా కూడా వస్తుందని, కీన్నెస్ అంటే చాలా అబ్జర్వ్ చేయడం, అంటే చాలా తదేకంగా చాలా క్లియర్గా దీక్షతో ఎటువంటి తప్పు లేకుండా అబ్జర్వ్ చేయడం అనే మీనింగ్లో కీన్నెస్ వస్తుంది. సో ఇది కూడా అప్రోప్రియేటే, బట్ మోస్ట్ అప్రోప్రియేట్ వచ్చేసి విజ్డమ్ కాబట్టి వీళ్ళు దీన్ని చేంజ్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద గోల్డెన్ జెక్కో. గోల్డెన్ జెక్కో అంటే బంగారు బల్లి అండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం అసలు ఎక్కడ ఇచ్చారో చూద్దాం. అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎక్కడ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చారండి 22nd సెకండ్ షిఫ్ట్ అండి. 22nd సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి క్వశ్చన్ ఇది. సో అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ అని పెట్టిన వాళ్ళకి రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ద స్పేస్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డిస్టింక్టివ్ కొలరేషన్ బట్ నాట్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ కన్వర్జేషన్ థ్రెట్స్ అనే వాళ్ళకి రైట్ అవుతుంది అనమాట. సో ఎందుకనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే
స్పీసీస్ ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ దీంట్లో 2 ఉన్నాయండి. యాక్చువల్గా కొన్ని సైట్లలో కొన్ని వెబ్సైట్లో చేసినట్లయితే ఎండేంజర్డ్ అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది ఈస్టర్న్ ఘాట్‌కి సంబంధించినటువంటి ఒక ఇది బంగారు బల్లి అనమాట. ఇది ఏంటంటే కొంచెం రేర్‌గానే కనిపిస్తది. ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అంటున్నారంటే ఆ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా తూర్పు కనుమలకు సంబంధించినటువంటి ఇదండి. ఇది రీసెంట్‌గానే కనిపించింది మనకు. అయితే కనిపించింది కానీ ఇదేమో మా సిగ్నిఫికెంట్ కన్జర్వేషన్ థ్రెడ్స్ అయితే దీనికి ఏమి లేవు. అంటే దీని మనుగడ బాగానే ఉంది. అంతరించిపోతున్న స్పీసీస్ ఏం కాదు అని చెప్పేసి వీళ్ళు ఆన్సర్ అయితే ఇప్పుడు మార్చడం అయితే జరిగిందండి. సో ఇంతకుముందు ఏముండే అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోతున్న తరం అనమాట అని ఉండేది. సో ఎండమిక్ టు ఆంధ్రప్రదేశ్ వరకు కరెక్ట్. సో అంతరించిపోతున్న అనేది అయితే రాంగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద మోస్ట్ అప్రోప్రియేట్, ఓకే ఇది అయిపోయింది కానీ డిస్క్రిప్షన్స్ టెక్నిక్స్ అయిపోయింది కదా. అండ్ ద వన్ రూమ్డ్ హట్ అండ్ ఫ్యామిలీ ఇది మల్టీ ఆన్సర్ క్వశ్చన్. సో ఈ 2 రిపీట్ అయినట్టునే అయిపోయింది. ఓకే నెక్స్ట్ ద టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ డాష్ ఆన్ ఏ టూర్ బై ప్లేన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ గోయింగ్ ఈజ్ గోయింగ్గా మార్చారు. సో ఫస్ట్ అసలు ఇది ఏ క్వశ్చన్ ఏ షిఫ్ట్ చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ గోయింగ్ ఈజ్ గోయింగ్ ఉంది కదా. సో ఇక్కడ షిఫ్ట్ 2 23rd షిఫ్ట్ 2 క్వశ్చన్ అండి. ఇది 23rd వాళ్ళు షిఫ్ట్ 2 వాళ్ళు ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఏంటంటే అయితే ఇక్కడ టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వాడినప్పుడు ఏంటంటే ఇక్కడ దీనికంటే ముందు ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని యొక్క వర్బే ఫాలో అవుతుందని చెప్పేసి ఒక రూల్ ఉందండి. సో అందుకే ఇది ఈజ్ గోయింగ్ అనమాట, ఆర్ గోయింగ్ కాదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్డర్ అండి. ఆర్డర్ చూసుకున్నట్లయితే సిఏబిడి ఆర్డర్ను సిబిడిఈ అని అంటున్నారు. సిఏబిడి ఆర్డర్ను సిబిడిఈ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాం. సిఏబిడిని ఇది చూడండి 23rd షిఫ్ట్ 2 క్వశ్చన్ 23rdలోనే ఉందండి షిఫ్ట్ 2 క్వశ్చను. సో ఇక్కడ చూస్తే అసలు ప్రాబ్లం ఏంటంటే చూడండి సిఏబిడి ఇచ్చారు కదా. ఫస్ట్ సి అంటే ఏంటి, సమ్ హై స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బికమ్ ఇంటర్నెట్ సెలబ్రిటీస్. ఓకే నెక్స్ట్ ఏ ఏంది, ఇట్ ఈస్ రియల్లీ లాడబుల్ అచీవ్మెంట్ ఫర్ దోస్ స్టూడెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి అప్రిషియేట్. సో ఈ రెండు కూడా సో రెండిట్లో సిఏ ఉంది. ఓకే సో వాళ్ళని అప్రిషియేట్ చేయాలంటున్నారు. తర్వాత బి వస్తుందా డి వస్తుందా. దిస్ ఈజ్ నాట్ డ్యూ టు దేర్ యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ వీడియో మేకింగ్ స్కిల్స్ బట్ it is because of their outstanding English speaking skills. The reason why these youngsters speaking ability is astonishing the well-educated people of the world is that they use American accent without any trace of సారీ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళు ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యారు కొంతమంది అన్నారు. ఇంటర్నెట్ సెలబ్రిటీస్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు అయ్యారు అనేది బీలో చెప్తున్నాడండి ఫస్ట్. దిస్ ఈజ్ నాట్ డ్యూ టు, సో బి అనేది తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఏమైతే ఆన్సర్ సిబి వస్తుందండి. సో సిబితో ఇదే ఉంది కాబట్టి సో వాళ్ళు ఇలా మార్చడం అయితే జరిగిందండి. రైట్. సో ఇది చెప్పాను కదా ఏ షిఫ్ట్ అది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మనకు కీలో పెన్నార్ ఇచ్చారు, ఇప్పుడు గోదావరి అని మార్చారు. చూద్దాం అసలు ఎక్కడ ఇచ్చారని. సో పెన్నార్ గోదావరి ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే పెన్నార్ను గోదావరిగా మార్చడం జరిగింది. 2020 షిఫ్ట్ 2 అండి. ఇది ఆగస్టు 23 షిఫ్ట్ 2. సో ఎందుకు మార్చారు చూద్దాం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నేను కూడా ఇది పెన్నారే అనుకున్నానండి. ఎలా అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ని సో గోదావరి ఇక్కడ ఇంత కొంచెం ఇలా తిరిగి ఉంటుందండి. అండ్ ఇక్కడ కృష్ణా ఇలా పరివాహక ప్రాంతం ఉంటుంది. అండ్ పెన్నా తీసుకున్నట్లయితే కొంచెం లాంగెస్ట్ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే మార్గాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి పెన్నార్ అవుతుందండి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నది టోటల్ లెంత్ అని అన్నాడండి. సో ఇక్కడ టోటల్ లెంత్ అనేసరికి మనం దాన్ని ఆ గోదావరి నది యొక్క టోటల్ లెంత్ ఓవరాల్గా అన్నిటికంటే ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు దక్షిణ గంగా అంటారు కదా, దక్షిణ భారతదేశంలో పొడవైన నది కాబట్టి ఆన్సర్ వచ్చేసి గోదావరి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడ విశాఖపట్నం ఉందండి. సో 2 మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఏ షిఫ్ట్ అనేది చూసుకుందాం ఫస్ట్. విజయవాడ విశాఖపట్నం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఇచ్చారు విజయవాడను. మీరు విజయవాడ పెట్టిన ఆన్సర్ కరెక్టే, విశాఖపట్నం పెట్టినా కరెక్టే. ఇది 23rd సెకండ్ షిఫ్ట్ అండి. 23rd సెకండ్ షిఫ్ట్ వాళ్ళు చూసుకోండి. అయితే ఇక్కడ
ఇది ఏంటంటే జనరల్గా మీరు ఎక్కడ గూగుల్లో కొట్టినా ఏది కొట్టినా విజయవాడ అయితే ఆన్సర్ వస్తుందండి. అయితే సేమ్ టైంలో విశాఖపట్నంలో కూడా ఇదే ఇనిషియేటివ్ అయితే లాంచ్ అయిందట అండి. సో మనం ఏంటంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా విశాఖపట్నం అని మెన్షన్ చేసి కనుక గూగుల్ సెర్చ్ చేస్తే ఇది వస్తుందండి. సేమ్ జూలై 24 అని వస్తుంది, ఆన్సర్ వస్తుంది. బట్ వితౌట్ ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ అని సెర్చ్ చేస్తే మాత్రం విజయవాడ వస్తుంది. సో 2 ఆన్సర్లు అండి, విజయవాడ విశాఖపట్నం 2 ఆన్సర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనవరి 25లో ఫ్రాన్స్ దేశంలో జరిగిన లా పెరౌస్. సో ఓకే, ఇక్కడ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, భారతం ఇది కూడా 2 ఆన్సర్లు అని చెప్తున్నాడు కదా. సో ఫస్ట్ ఎక్కడున్నో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ పెట్టినా కరెక్టే. అండ్ ఫ్రాన్స్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యూకే పెట్టినా కూడా కరెక్టే అండి. ఇక్కడ ఆస్ట్రేలియా ప్లేస్లో ఇక్కడ ఒకటి, మిగతా 3 కామనే. ఇక్కడ ఆస్ట్రేలియా ప్లేస్లో ఇక్కడ యూకే వచ్చిందండి. సో ఆస్ట్రేలియా ఉన్నా యూకే ఉన్నా కరెక్టే అంటున్నారు. సో ఇది 23rd షిఫ్ట్ టు క్వశ్చన్ అండి. 23rd షిఫ్ట్ టు క్వశ్చన్. అసలు ఏం జరిగిందో చూద్దాం, అసలుకి ఎందుకు మారింది చూద్దాం. అయితే ఇక్కడ లా పెరౌస్ బహుళజాతి నౌకా దళ విన్యాసం అంటే ఉంటుంది కదా, నావల్ ఎక్సర్సైజ్లో భాగంగా యాక్చువల్ ఇక్కడ ఏంటంటే 9 కంట్రీలు పార్టిసిపేట్ అయినాయండి, 9 కంట్రీలు. సో దాంట్లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్తో పాటుగా కెనడా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ ఓన్లీ 4 కంట్రీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ యునైటెడ్ కింగ్డమ్ అన్న ఇవ్వకుండా ఉండి వేరేది ఇచ్చి ఉండాలి, లేదంటే ఇక్కడ ఆస్ట్రేలియా తీసేసి వేరే అన్న ఇచ్చి ఉండాలి. సో రెండిట్లో కామన్ ఇవి ఉన్నాయి కాబట్టి సో 2 ఆప్షన్స్ అండి దీనికి ఆన్సర్. ఏది పెట్టినా మీరు కరెక్ట్. సెకండ్ ఆప్షన్ పెట్టినా కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ PQRS అనే ఆప్షన్ని PSRQగా చేశారు. సో అది ఎక్కడ చేశారు ఒకసారి చూద్దాం. PQRS అనే ఆప్షన్ని PSRQ చేశారంటే ఇది మల్టీ ఆన్సర్ కాదు, సింగిల్ ఆన్సర్. సో చూడండి ఇక్కడ PQRSని PSRQ అని చేశారు. 24th షిఫ్ట్ టు అండి. ఐ థింక్ ఈ క్వశ్చన్ నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలామంది కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేశారు కూడా. ఇది మన వీడియో చూసిన వాళ్ళు చాలామంది దాంట్లో పెట్టారు కూడా. సార్ ఇది అంటే ఇది ఈజీగా డైరెక్ట్గా ఐడెంటిఫై అవుతుందండి. సో P అంటే ఏంటి, ఏ మాలిగ్నెంట్ ట్యూమర్ అండ్ కాన్సర్, ఒక కణతి, ఒక చెడు గడ్డ మన దేహంలో ఉన్నటువంటిది. అండ్ నెక్స్ట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వేడింగ్ సరౌండింగ్ స్ట్రక్చర్. సో దీన్ని రెఫర్ చేస్తూ దాని తర్వాత వర్బ్ ఈజీ వస్తుంది కదండి. అండ్ ఇంక్లూడింగ్ బ్లడ్ వెజల్స్, ఈ సరౌండింగ్ స్ట్రక్చర్స్లో అది ఇన్వేడ్ చేస్తుంది. ఏమేమి వెదర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బ్లడ్ వెజల్స్, అదేవిధంగా ద లింఫ్ సిస్టమ్ అండ్ ద నర్వ్స్ అని వస్తుంది. సో ఇక్కడ PSRQఏ కరెక్ట్ అండి. సో P తర్వాత ఎస్ఏ వస్తుంది, ఆ క్యూ రాదు, రైట్. సో ఇది మీరు ఇది ఒకటి చూసుకోండి, PSRQ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీన్స్ వన్స్ వర్డ్స్. సో టు స్పీక్ ఇన్ ఎ బ్లంట్ అండ్ హానెస్ట్ వే. సో ఇది ఒకసారి మనం ఇక్కడ చూసుకుందాం. చూడండి, టు స్పీక్ ఇన్ ఎ బ్లంట్ అండ్ హానెస్ట్ వేకి టు థింక్ బిఫోర్ యూ స్పీక్. దీని మీద చాలా డిబేట్ జరిగిందండి. 24th షిఫ్ట్ టు క్వశ్చన్ కదా, దీని మీద చాలా డిబేట్ జరిగింది. నేను కూడా ఈ ఆప్షనే కరెక్ట్ అన్నానండి. టు స్పీక్ ఇన్ ఎ బ్లంట్ అండ్ హానెస్ట్ వే అని అన్నాను. యాక్చువల్ ఏంటంటే మన వర్డ్స్ అయితే థింక్ బిఫోర్ యూ స్పీక్ అని కూడా వస్తుంది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇదే అనుకున్నాను. చాలామంది కాదు సార్ ఇది సార్ అన్నా కూడా నేను ఇదే చెప్పాను. బట్ ఇక్కడ టు థింక్ బిఫోర్ యూ స్పీక్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే మీన్స్ వన్స్ వర్డ్ అంటే అయితే ఇక్కడ నేను వర్డ్స్ అనేటివి మాట్లాడేటప్పుడు బయటికి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అదొక క్రియ కాబట్టి వర్బే అని చెప్పేసి నేను టు స్పీక్ ఇన్ ఏ బ్లంట్ అండ్ హానెస్ట్ వే అని చెప్పాను. బట్ మోస్ట్ అప్రోప్రియేట్గా 2 నియర్ బై మీనింగ్సే ఉంటాయండి. కాకపోతే మన తెలుగులో మనగా చూసుకున్నట్లయితే మీన్స్ వన్స్ ఉండే ఆలోచించి మాట్లాడు అని అంటారు కదా. సో టు థింక్ బిఫోర్ యూ స్పీక్స్, మన వర్డ్స్ పెదవి దాటితే పృథివీ దాటుతుంది అంటారు కదా. సో మన మాట మన నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చింది అంటే అది ప్రపంచాన్ని తాకేస్తుంది. అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి బయటకు వచ్చిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఆలోచించి మాట్లాడు అనే సెన్స్లో మీన్స్ వన్స్ వర్డ్ అనేటువంటి దాన్ని ప్రయోగిస్తున్నారనమాట. నెక్స్ట్గా చూసుకున్నట్లయితే హూ వాజ్ మోర్ టాల్ దాన్ మీ, టాలర్ వస్తుంది ఆబ్వియస్గా. సో ఇక్కడ హూ వాజ్ టాలర్ దాన్ మీ. ఓకే 47 ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ వచ్చిందో చూద్దాం. 2 ఆప్షన్స్ వచ్చాయా అండి? 2 ఆప్షన్స్ వచ్చాయి. చూడండి 2 ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి హూ వాజ్ మోర్ టాల్ దాన్ మీ, హూ వాజ్ మోర్ టాల్ దాన్ హీ ఇక్కడ రాంగ్, అసలు కలవట్లేదు. ఆల్ ద గెస్ట్స్ వర్ సర్ప్రైజ్డ్ టు సీ నోట్. యాక్చువల్లీ ఏంటంటే ఇది కరెక్టే, దాంతోపాటు ఇది కూడా కరెక్టే. అంటే వాళ్ళు అంటే ఎర్రర్ కరెక్షన్లోనే ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ చాలా వస్తున్నాయండి. అంటే ఎర్రర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెంటెన్స్ని బ్రేక్ చేసినప్పుడు
రెండు భాగాల్లో కూడా ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. సో కొంతమంది ఆ భాగాన్ని ఎర్రర్గా పెడుతున్నారు ఆన్సర్, కొంతమంది ఈ భాగాన్ని ఎర్రర్గా పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్గా రెండు ఎవరు పెట్టినా కూడా వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆల్ ద గెస్ వర్ సర్ప్రైజ్ టు సీ నోట్ దట్, చూడండి సీ దట్ అని రావాలి, లేకపోతే సర్ప్రైజ్ టు నోట్ దట్ అన్న రావాలి. సిఆర్ నోట్ రెండు రాకూడదు. సో సర్ప్రైజ్ టు సీ దట్, సో ఇది కూడా రాంగే. దట్ హరీష్ హ్యాడ్ మ్యారీడ్ ఎ గర్ల్ హూ వాజ్ టాలర్ దాన్ హిమ్, మోర్ టాలర్ దాన్ హీ, టాలర్ వస్తుంది ఎందుకంటే కంపారిటివ్ డిగ్రీ కదండి, టాల్ దాన్ హీ రాదు. టాలర్ వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా రాంగ్ మీకు. సో రాంగ్ అంటే ఐ మీన్ ఈ సెంటెన్స్లో ఇక్కడ రాంగ్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది. సో ఎర్రర్ వచ్చింది పెట్టాలి కాబట్టి మీరు ఆప్షన్ 2 పెట్టినా కరెక్టే, ఆప్షన్ 4 పెట్టినా కూడా మీ ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి అనంతపూర్, ఇది కూడా ఒకసారి చూద్దాము. ఈస్ట్ గోదావరి అనంతపూర్ ఇక్కడే ఉన్నాను. ఇక్కడ చూస్తే ఈస్ట్ గోదావరి అనంతపూర్ ఆర్ ఈస్ట్ గోదావరి పెట్టిన వాళ్ళకి మార్క్ వస్తుంది, ఇప్పుడు అనంతపూర్ పెట్టిన వాళ్ళకి కూడా మార్క్ వస్తుంది. ఇది వచ్చేసి 24th షిఫ్ట్ 2 క్వశ్చన్ అండి. సో అసలు క్వశ్చన్ ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే ద డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ అక్కరెన్స్ ఆఫ్ టంగ్స్టన్. అయితే ఇక్కడ ఇదేంటంటే నేను కూడా ఈస్ట్ గోదావరి అని చెప్పానండి. కాకపోతే ఎందుకు చెప్పానంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మైన్స్ రిలేటెడ్గా ఒక డాక్యుమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు సెంట్రల్ మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి. దాంట్లో వాళ్ళు ఈస్ట్ గోదావరి అని ఇవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్గా నేను అంటే చెప్పేటప్పుడు అది కూడా చెప్పాను, సారీ నేను ఈస్ట్ గోదావరి ఆన్సర్ అని నేను చెప్పలేదు, అనంతపూర్ ఉంది అని చెప్పాను, మర్చిపోయి. సో ఎందుకు చెప్పానంటే మనకు జనరల్గా బుక్స్లో అక్కడిక్కడ చూస్తే అనంతపూరే ఉంది, అనంతపూర్ ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా ఉంది, బట్ మేజర్గా అనంతపూర్ ఉంది. అండ్ ఇచ్చిన డాక్యుమెంట్లో మాత్రం ఈస్ట్ గోదావరి ఉందండి, మైన్స్ డాక్యుమెంట్. ఆ మైన్స్ డాక్యుమెంట్ రిలేటెడ్గా దాదాపుగా ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయండి. అది ఒక్క డాక్యుమెంట్ బేస్ చేసుకొని దాదాపుగా నేనే ఒక 6-7 క్వశ్చన్స్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానండి అన్ని షిఫ్ట్లలో కలిపి. సో అక్కడ ఆ డాక్యుమెంట్లో మాత్రం ఈస్ట్ గోదావరి ఉంది. జనరల్గా బుక్స్లో రెఫరెన్స్ బుక్లో ఏదైనా చూస్తే మాత్రం అనంతపూర్ ఉంది కాబట్టి సో వీళ్ళు రెండింటికి ఆన్సర్ ఇచ్చేసారండి. సో ఏం ప్రాబ్లం లేదు, ఎవరైతే ఈస్ట్ గోదావరి పెట్టారో వాళ్ళకి ఆ ఆన్సర్ వచ్చేసింది. అదేవిధంగా ఎవరైతే అనంతపూర్ పెట్టారో వాళ్ళకి కూడా కరెక్ట్ మార్క్ అయితే వచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్పిక్యూ అండ్ దీన్ని ఆర్పిఎస్క్యూగా మార్చారంటున్నారు. ఒకసారి చూద్దాం అసలు ఏంటని. ఇది కూడా ఎక్కడుందండి ఆర్ఎస్పిక్యూ. సో ఇది క్వశ్చన్ మారిపోయింది, అంటే ఆప్షన్ మారిపోయింది, ఆన్సర్ ప్రాథమిక కీలో ఉన్నటువంటి ఆన్సర్ని మార్చడం ఇదే జరిగింది. ఇది వచ్చేసి 24th షిఫ్ట్ 3 వాళ్ళు చూసుకోండి, 24th షిఫ్ట్ 3 వాళ్ళు ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఇది కూడా జంబుల్డ్ అంతేనండి, ఆ జంబుల్డ్ ఆర్డర్ ఇది సరి చేయాలి. ఫస్ట్ ఆర్ తీసుకున్నట్లయితే ద సోషల్ గ్రూప్స్ ఇన్ పవర్ ఆల్వేస్ మ్యానిపులేట్ ద గవర్నమెంట్ పాలసీస్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ టు గెట్ బెనిఫిట్. సో ఈ పాలసీస్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు అంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. సో దీని కంటిన్యూషన్ వచ్చేస్తుంది. సో ఇది నేను చెప్పానండి మీకు ఆల్రెడీ. సో ఆర్పిఎస్క్యూ అనేది కరెక్ట్ అండి ఇక్కడ. సో వాళ్ళకు రిక్వైర్మెంట్ టు గెట్ బెనిఫిట్ అయిన తర్వాత ఆల్సో టు స్ట్రెంథెన్ అండ్ పర్పెచువేట్ దేర్ ప్రివిలేజ్డ్ పొజిషన్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది, అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ ప్రకారం బెనిఫిట్ పొందడానికి వాళ్ళు గవర్నమెంట్ పాలసీని మ్యానిపులేట్ చేస్తూ అదేవిధంగా వాళ్ళ యొక్క పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అది చేస్తారు అంటారు. ఎందుకు అదంతా అంటే ఫర్ గ్రాబింగ్ ద అటెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఫర్ ఫ్యూచర్ ఓట్ బ్యాంక్. సో ఇది ఎలాగో లాస్ట్కి వస్తుంది. సో ఆర్పిఎస్కి అనేది కరెక్ట్ అండి. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అసర్షన్ అండ్ రీజనింగ్ అండి. సో అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్ ఉంది. ఆప్షను ఇక్కడ ఓకే ఆప్షన్ అనేది మార్చారండి, సారీ నేను ఇక్కడ రాయనట్టున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆప్షన్ మార్చారు, బట్ ఫస్ట్ అసలు ఏ క్వశ్చన్ చూద్దాం, అంటే ఏ షిఫ్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ ఇది 24th షిఫ్ట్ 3 వాళ్ళు చూసుకోండి మీరు, రెండు కరెక్టే, ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ ఆర్ అనేది రాంగ్ అని చెప్పారండి. సో ఎందుకు చెప్పారనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా వలసరాజ్యం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ భూ పరిష్కారాల వ్యవస్థ కారణంగా వ్యవసాయ రంగంలో స్తబ్దత నెలకొంది. సో వలసరాజ్యమే కదండి, అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళన్నీ ఏంటి భూమి శిస్తు విధానాలు, ఇలా జమీందారీ మహల్వారీ ఇట్లాంటి విధానాలు ఎక్కువ ప్రవేశపెట్టారు, రైతువారి తక్కువ ప్రవేశపెట్టారు. దానివల్ల ఎక్కువ స్తబ్దత అనేది అయితే నెలకొంది. ఇదైతే కరెక్టే. అయితే ఇక్కడ
దేశ జనాభాలో 95% మంది గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారని చెప్పారు కదా, ఇది రాంగ్ అండి. ఇక్కడ ఏంటంటే 85% వాళ్ళ బ్రిటిష్ వలస పాలన టైంలో. ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు 40-50% ఉందేమో, అరౌండ్ 60% ఉందేమో. బట్ అప్పుడు మాత్రం 85% అనేది రైట్ ఆన్సర్ అండి. సో అందుకే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఏ సత్యం ఆర్ అసత్యం. సో ఏ ఈజ్ రైట్ ఆర్ ఈజ్ రాంగ్. సో ఇది ఇప్పుడు మీకు ఇక్కడ మార్చారండి ఆన్సర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మారిపోయింది ఆన్సర్. సో ఇది పెట్టిన వాళ్ళకి రాంగ్ అవుతుంది, ఇది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచి రైట్ అవుతుంది. ఐ మీన్ ఫైనల్ కీలో సెట్ చేస్తారు ఆ విధంగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏసీబీడి ఏబిసిడి రెండు కరెక్టే అంటున్నారు. సో ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ ఏ క్వశ్చన్ అని. సో రెండు కరెక్ట్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ కదా. సో ఇక్కడ ఉంటుందండి 8th ఏబిసిడికి మరి ఏసీబీడి పెట్టిన కరెక్టే, ఏబిసిడి పెట్టిన కరెక్టే అంటున్నారు. ప్రాథమిక కీలో ఏబిసిడి ఇచ్చారు. ఇది ఎవరంటే 24th షిఫ్ట్ 3 వాళ్ళు చూసుకోండి, ఆగస్ట్ 24th షిఫ్ట్ 3 వాళ్ళు చూసుకోండి. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏబిసిడి అసలు ఏంటి కదా. కచ్నార్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీస్. సో కచ్నార్ అనే ట్రీ ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీ అంటున్నారు. బి కచ్నార్ ఈజ్ ఫౌండ్ ఇన్ రిలీజియన్స్ అప్ టు 400 meters అబౌవ్ సీ లెవెల్. సో కచ్నార్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ దాన్ని మనం చూడవచ్చు అంటే 400 meters అబౌవ్ సీ లెవెల్లో ఉన్నటువంటి రీజియన్లో చూడవచ్చు. దిస్ ట్రీ ఈజ్ మోస్ట్లీ ప్లాంటెడ్ ఇన్ గార్డెన్స్. సో ఈ ట్రీని మనం ఎక్కువగా గార్డెన్స్లో ప్లాంట్ చేస్తాము, రైట్. అండ్ ద ఫేమస్ పోయిట్ కాలిడాస్ హ్యాస్ ఆల్సో ప్రైజ్డ్ ఇట్స్ బ్యూటీ డ్యూరింగ్ వింటర్. సో దీంతో గొడవ లేదండి, ఇది ఎట్లా లాస్ట్కి పెట్టేయచ్చు. సో దాని గురించి కాలిడాస్ కూడా పొగిడాడు అని అంటున్నాడంటే ఆల్రెడీ దాని గురించి ముందు చెప్పి ఉండాలి కాబట్టి మోస్ట్ బ్యూటిఫుల్ ఇవన్నీ చెప్పాం కాబట్టి ఇది లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ బీఆర్సీ విషయానికి వస్తే ఈ రెండు కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ అని. సో మనకు ఒకదానికి సంబంధం లేదు. అదేవిధంగా ఏతోని కూడా బీసీలకు డైరెక్ట్గా సంబంధం లేదు. అంటే కంటిన్యూషన్ వచ్చే అటువంటి స్కోపు దేనికైనా ఉంది, అంటే రెండింటికి ఉందన్నమాట. సో ఏ తర్వాత సి వచ్చినా పర్వాలేదు, ఏ తర్వాత బి వచ్చినా పర్వాలేదు. సో ఏబిసిడి అయినా కరెక్టే, ఏసీబీడి. ఎందుకంటే చూడండి, కచ్నార్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీస్, ఫైన్. కచ్నార్ ఈజ్ ఫౌండ్ ఇన్ రీజియన్ అన్న ఫైన్. లేదంటే కచ్నార్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీస్, దిస్ ట్రీ ఈజ్ మోస్ట్లీ ప్లాంటెడ్ ఇన్ గార్డెన్స్ అన్న ఫైన్. సో అందుకే వీళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దట్స్ ఇట్ అండి. సో దట్స్ ద ఎండ్. ఈ యొక్క మొత్తం ఆబ్జెక్షన్స్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు ఒక్కసారి అన్నీ చూసుకోండి, మీకు అన్నీ కూడా చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏమంటారు, ఒకవేళ మీకు ఇంకా ఇది దాదాపుగా ఇది ఫైనల్ అండి, ఇంకేముండదు. అయితే ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే మార్చి 29th 2023లో వాళ్ళు మనకు ఫస్ట్ లిస్ట్ అయితే పెట్టారండి, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూద్దాం ఒకసారి అసలు రిజల్ట్స్ లాస్ట్ టైం ఎప్పుడు పెట్టారు. సో దాని ప్రకారం మనం ఒక అంచనా వేసుకుందాము. సో ఇక్కడ 2023 లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2023లో ఈ పేజీలో చూస్తే 4th పేజ్ చూడండి, 29th మార్చి 29కి ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ లిస్ట్ ఇచ్చారండి, రైట్. స్కోర్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ద కంప్యూటర్ ఎగ్జామినేషన్. ఇది మేజర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇక్కడ చూస్తే నాన్ టెక్నికల్ పోస్టు లిస్ట్ ఆఫ్ ద ప్రొవిజనలీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్. సో ఇదండి, వీళ్ళందరికీ కూడా మార్చి 29th ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చారండి. కానీ ఆబ్జెక్షన్స్ మనకు ఆబ్జెక్షన్స్ అయిపోయినాక ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చూద్దాం ఒకసారి. సో ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే మార్చి 29th. సో ఇక్కడ మార్చి 29th కంటే ముందు మనకి ఇక్కడ చూస్తే జనవరి 23 అరౌండ్ అలా చేశారండి వీళ్ళు. చూడండి ఇక్కడ లింక్ ఫర్ డౌన్లోడింగ్ రెస్పాన్స్ షీట్ అండ్ సబ్మిటింగ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ అని చెప్పారు కదా. అబ్జెక్షన్స్ అండ్ ద ప్రిలిమినరీకి రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఫీల్ ఏంటంటే రిజల్ట్స్ కూడా మనకి ఎప్పుడు ఇస్తామన్నారంటే ఫిబ్రవరిలోనే ఇస్తామని చెప్పి కూడా ఒక ఇదైతే చేయడం అయితే జరిగిందండి. సో జనవరిలో రిక్రూట్మెంట్ టు ద వేరియస్ పోస్ట్, ఆబ్జెక్షన్స్ అండ్ ద ప్రిలిమినరీకి ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ రిజల్యూషన్. సో ఇక్కడ రిజల్యూషన్ అని చెప్పింది కదా. సో ఈ జనవరి 28 అలా రిజల్యూషన్గా ఇచ్చేసారండి. సో మనకి ఈసారి అయితే లేట్ అయింది యాక్చువల్లీ, అప్పుడు తొందరగానే ఇచ్చారు కానీ మనకి ఇప్పుడు లేట్ అయింది. అండ్ కానీ ఇది అంతా అయిపోయినాక కూడా వీళ్ళు వితిన్ 1 monthలో రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ అప్పుడు 2 months పట్టింది. బట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే వితిన్ 1 month కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే మనకు ఆబ్జెక్షన్స్ రైజ్ జనరల్గా విండో ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేబీ వాళ్ళు 1 month లోపలనే ఇస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే
డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్స్ క్లిక్ చేయండి. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లో అందజేయడం అయితే జరుగుతుందండి. సో ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఛానల్ చూస్తూ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.